ముఖ్య గమనిక, ఈ వీడియోని ఎవరు సీరియస్ గా తీసుకోకండి. జస్ట్ ఫర్ కామెడీగా తీసుకుని వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో మోటివేషన్ అండ్ రివ్యూ, డిస్కషన్, సజెషన్ వీడియోనో కాదు. జస్ట్ ఫర్ ఫన్. ఎంజాయ్ చేయండి. ఎంతవరకు వాస్తవం అయి ఉండే అవకాశాలు ఉన్నాయి, అసలు ఇలాంటివి జరుగుతాయి, ఇవన్నీ కూడా కొంచెం క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మహేంద్ర గారి గురించి ఇలాంటి ఒక వీడియో చేస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఏం చేస్తాం, చేయాల్సి వచ్చింది. లైఫ్ లో ఫస్ట్ టైం ఒకటి రిలీజ్ అయ్యింది. రివ్యూ ఛానల్ కంటే మీమ్ ఛానల్ పెట్టుకొని ఉంటే ఈ ఎడిటింగ్ కి, ఈ స్కిల్ కి ఈ పాటికి ఎప్పుడో పాపులర్ అయ్యేవాన్నేమోనని రిలీజ్ అయ్యా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మహేందర్ భయ్య స్పిరిట్ మూవీ గురించి ప్రకాష్ రాజ్ గారు ఒక ఫేక్ న్యూస్ అనేది నడుస్తుంది ఇప్పుడు స్పిరిట్ మూవీకి సంబంధించి అని ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఆయన జస్ట్ ఒక 1 నుంచి 1.5 మినిట్ వరకు ఇప్పటి వరకు ప్రజెంట్ యూట్యూబ్లో ట్రోల్ అయిన ప్రతి ఒక్క పాయింట్ మీద ఆయన మాట్లాడారు. ఏంటో అసలుకి నాకు అది చూసిన తర్వాత నేను కూడా ఇలాంటి ఒక వీడియో చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా చేశాడు అంటే నేను ఈ వీడియో చేసేలా చేశాడు. ఒక రివ్యూవర్ అయి ఉండి ఆల్రెడీ ఆయన మీద ఎన్ని ట్రోలింగ్ వీడియోస్ అవుతున్నాయంటే బయట, నేను మ్యాక్సిమం మార్నింగ్ నుంచి ఇప్పుడు ఈవినింగ్ 3:30 అలా అవుతుంది, ఇప్పటిదాకా ఒక 10-12 వీడియోలు చూస్తుంటాను. అన్ని ట్రోలింగ్ వీడియోస్ అవుతున్నా కూడా ఆయన అసలుకి ఆ రివ్యూలో చెప్పిన మాటలు తలుచుకుంటే కంపరంగా ఉంది ఒళ్ళంతా. అసలుకి ఏం మాట్లాడదాం, అంత దారుణంగా మళ్ళీ రివ్యూ చేసి ఆ రివ్యూలో దీని గురించి మాట్లాడుకునే విధానం ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక్కటి అనిపించింది. ఏంటంటే అది వీళ్ళంతా ఎవరైతే ఆయన్ని ట్రోల్ చేస్తూ ఆయన మీద వీడియోస్ చేశారో వాళ్ళు 100% వాళ్ళు కరెక్ట్ ట్రాక్లో ఉన్నారు. మన మహీధర్ బ్రోనే రాంగ్ ట్రాక్లో ఉన్నాడు అనిపిస్తుంది. 100% అనిపిస్తుంది. ఎవరికైనా బిఫోర్ వీడియోస్ చూసి ప్రజెంట్ వీడియోస్ చూస్తుంటే 100% అనిపిస్తుంది. అలా బిహేవ్ చేశారు ఆయన వీడియోలో. ఒక్కసారి ఈ వీడియో క్లిప్ చూడండి. నిన్న 24 అవర్స్ గ్యాప్ కావాలని అడిగాను. ఒక 24 అవర్స్ టైం కావాలి నాకు, కొంచెం సెటరేట్ అవడానికి అనుకున్నాను. బట్ అంత టైం పట్టలేదు నాకు అర్థం కాలేదు సార్. వీడియోలో ఏం చెప్తున్నారు, నిన్న 24 అవర్స్ టైం అడిగాడంట. వీడియోలో అడిగిందైతే వాస్తవమే, అడిగాడు. బట్ రిలీజ్ అవ్వడానికి అంత టైం పట్టలేదంట. అసలుకి నిజంగా ఆయనకి ప్రాబ్లం వచ్చిందా, ప్రాబ్లంలో ఉన్నాడా, లేకపోతే అవతల ట్రోల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ట్రోల్ చేసిందే నిజమా అంటే ఆయనకు ప్రాబ్లం లేకుండా యూట్యూబ్ నుంచి ఈ విధంగా మనీ సంపాదించవచ్చు అనే స్కామ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఆయన మాటలు చూస్తుంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. మరి ఎందుకు టైం తీసుకున్నాడు, ఎందుకు టైం అడిగాడు? ఇంకా ఇంతటితో అయిపోలేదు. ఇంకొకసారి ఈ క్లిప్ చూడండి. ఒక 3 గంటలు BGMI ఆడుకున్నా, కంటిన్యూస్గా ఆడాను. ఎరాంగిలు, ఓవర్ మ్యాప్స్ అన్నీ ఆడుకున్నా. గ్యాంగ్ అంతా వచ్చింది, ఆడుకున్నాం. ఏంటి మమ్మీ ఎవడీడు? మైండ్ అంతా ఫ్రెష్గా అయిపోయింది. అప్పుడు కూర్చొని ఆలోచించా, రాత్రి 1 గంటన్నర ఆ టైంకి. విన్నారా? నైట్ అంట పబ్జి గేమ్ ఆడాడంట. వాళ్ళ గ్యాంగ్ అంతా పిలుచుకొని పబ్జి గేమ్ ఆడిన తర్వాత మైండ్ రిలీఫ్ అయిందంట. నాకు ఒకటి అర్థం కావట్లేదు భయ్య, మీరు పబ్జి గేమ్ ఆడడానికి అంత గ్యాంగ్ని పిలుచుకున్నప్పుడు మీకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మీరు గ్యాంగ్ని పిలుచుకోలేకపోయారా? అసలు మీరు మాట్లాడుతుంటే చాలా ఫన్నీగా ఉంది తెలుసా. గేమ్ ఆడితే మైండ్ రిలీఫ్ అయిపోతుందా? ఇంతటితో అయిపోలేదు. ఈ మీమ్ వీడియో ఇంకా ఉంది. ఒకసారి ఈ నెక్స్ట్ క్లిప్ చూడండి. నా జీవితంలో ఒక 36 గంటలు నాకు నచ్చినట్టు జరగలేదు, అంతే కదా. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్, మీకు కొంచెం నోటితో ఎక్కువండి. దానికి ఎందుకు నేను ఎంత సీరియస్గా తీసేసుకోవాలి అనిపించింది నాకు. బ్రో నేను కొట్టేస్తాను బ్రో. అసలు ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు? నీ లైఫ్లో నీకు నచ్చినట్టు 36 గంటలు జరగలేదా? అసలు అంత టేక్ ఇట్ ఈజీగా ఎలా మీరు చేస్తున్నారు? నేను అందుకే తమ్నైన్లో పెట్టాను. ఒక పక్క పుష్పరాజు అంటున్నాడు, ఒక పక్క అపరిచితుల్లో ప్రకాష్ రాజు అండ్ అపరిచితుడు క్యారెక్టర్ చేస్తాడు కదా విక్రమ్ గారు. అలాంటి వేరియేషన్స్ చూపిస్తున్నావు. నువ్వు ఫస్ట్ వీడియోలో దీనంగా పెట్టేసి ఇదంతా యాక్టింగా? లైక్ ఇప్పుడు లక్కీ భాస్కర్లో ఒక డైలాగ్ ఉంటుంది, నా జీవితంలో ఒక 30 నిమిషాలు నాకు నచ్చినట్టు జరగలేదని. ఆయనకు 36 నిమిషాలు జరగకపోతే నాకు 36 గంటలు జరగలేదు అంతే నాకు నచ్చినట్టు. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా?
ఏం చేస్తున్నావు బ్రో నువ్వు? అసలు అర్థం కావట్లేదు నువ్వు చేసేది. ఇక్కడ చూస్తేనేమో 36 గంటలు వేస్ట్ అయిపోయింది నా లైఫ్లో, నేను అలా ఉండకుండా ఉండాల్సి ఉంది అనేసి మాట్లాడుతూ మళ్ళీ ఇందులో కూడా సినిమాని ఇంక్లూడ్ చేస్తున్నావు. లక్కీ భాస్కర్లో 36 సెకండ్స్ ఇలా డైలాగ్ ఉంటుంది కదా, నేను కూడా అలాగే వేస్ట్ చేశాను నా లైఫ్లో 36 అవర్స్ అనేసి. అసలు ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు? నాకు అర్థం కావట్లేదు. చాలా ఫన్నీగా ఉంది తెలుసా మీరు మాట్లాడేది. ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. 1.5 minute మాట్లాడాడు మన భయ్య డైలాగులు. సో దానికి ఎందుకు అంత అంత ఓవర్గా మనసుకు తీసేసుకోవడం అనిపించింది? సీరియస్గా ఎందుకు తీసుకున్నానా అంటే మేమే పిచ్చోళ్ళం బ్రో, మేమే పిచ్చోళ్ళం. మీకు సపోర్ట్ చేస్తూ ఏదేదో మాట్లాడాం కదా, మేమే పిచ్చోళ్ళం. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళే మీకు కరెక్ట్ కదా. ఇంకా నెక్స్ట్ క్లిప్ చూడండి. ఏముంది, ఇంకా లెట్స్ గో బ్యాక్ టు ద వర్క్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఏంటి అది? ఏముంది, ఇంకా లెట్స్ గో బ్యాక్ టు ద వర్క్ అన్న ఫీలింగ్ వచ్చింది. లెట్స్ గో బ్యాక్ టు ద వర్క్. ఇది అప్పుడెప్పుడో అనిసావచ్చు కదా బ్రో. ఈ వీడియోలు పెట్టి ఏడ్ చేసుకొని నువ్వు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం, మళ్ళీ స్ట్రైక్ చేయడం, డిలేట్ అవ్వడం, మేము వీడియోలు చేయడం, అవుట్తో ట్రోల్ చేయడం, ఇదంతా అవసరమా? ఇదంతా పత్యాపారమా? అదేదో అప్పుడే అనొచ్చు కదా, లెట్స్ గో బ్యాక్ టు ద వర్క్. మంచిగా పడుకున్నా, లేచా, స్టార్ట్ చేసా, అంతే. ఇంకా సో ఆ మాట్లాడటం ఇవన్నీ కూడా అంత ఈజీ కాదనుకుంటారేమో, బట్ లేదు. ఎందుకుంటది అసలు ఎందుకుంటది బ్రో నీకు? అసలు ఇక ప్రాబ్లం ఉంటే కదా ఉంటది. మనుషులకి ఒక ప్రాబ్లం క్రియేట్ అయిందంటే అది పోయేంత వరకు మైండ్ ఫ్రెష్గా ఉండదు, తిరుగుతూనే ఉంటుంది బ్రెయిన్లో. మీకు ఆ ప్రాబ్లమే లేదు, అలాంటప్పుడు ఎందుకు ఉంటుంది? ఎంతటితో అయిపోలా. ఇక మనోడు నెక్స్ట్ భారీ డైలాగ్స్ ఉంటాయి. అమ్మా బోయపాటి వీళ్ళు ఎవరైనా చూస్తే బాగుండి వీడియో క్లిప్ని పెట్టేసుకొని సినిమాలో రాసేసుకోవచ్చు డైలాగ్స్. ఆంధ్రాలో పుట్టాడు, ఆగిపోతాడు. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఆదుకున్న వాళ్ళకంటే ఆడుకున్న వాళ్ళే ఎక్కువయ్యారు, అంతర్ధానం అయిపోతాడు అనుకున్నారా? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసమేసుంటూ ఏం చేసావు చెప్పు? వాయిస్లో అదే పేసు, వీడియోలో అదే పేసు, అస్సలు తగ్గేదేలే. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. వాయిస్లో అదే బేసు, వీడియోలో అదే ఫేసు. ఇంకా బాబోయ్ మళ్ళీ పుష్పరాజ్ అంట. బాబోయ్ భయ్యా నీకు నిజంగా చెప్తున్నా, కొద్దిగా కూడా కామన్ సెన్స్, తెలుగులో మాట్లాడాలంటే సిగ్గు సిమ్ము నేత్రం ఏం లేదు బ్రో. అసలు ఏం లేదు నీకు. ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసావు, నీకు ఎంత అమౌంట్ వచ్చింది? ప్రసాద్ టెక్ బ్రో నీకు హెల్ప్ చేయాలని చెప్పేసి 1 lakh రూపాయలు కొట్టారు. అండ్ విఆర్ బ్రో ఫ్యాక్ట్ ఛానల్ నడిపే పర్సన్ 50,000 పంపించారు. సో లెట్ స్టార్ట్, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నువ్వు ఇక్కడ కాదు బ్రో పోవాల్సింది, అసలు యూట్యూబ్లో నుంచే నీ ఛానల్స్ అన్ని పోవాలి. నువ్వు యూట్యూబ్లో లేకుండా పోవాలి, నిజం చెప్తున్నా, అంతే ఫిక్స్ ఇది. సో ఇది గైస్, ఇప్పటిదాకా మనం ఫన్గా కామెడీగా మాట్లాడుకున్న మన మహీధర్ బ్రో చేసిన పని చాలా పెద్ద, అది డార్క్ కామెడీ. అది అంటే మనసులో మనోభావాలతో ఆడుకుంటున్నాడు ఆయన. అసలుకి ఆయన ఏమనాలో ఏమో అర్థం కావట్లేదు. మళ్ళీ మెచ్యూర్ పర్సన్స్ లాగా ఫ్యాక్ట్స్ చెప్తారు, ఆ వైబ్ అని ఏదేదో ఛానల్స్ పెట్టేసి ఏదేదో నడిపించేసి ఇప్పుడు ఫైనల్గా రివ్యూస్ ఇస్తూ, అప్డేట్ వీడియోస్ ఇస్తూ మూవీస్ గురించి ఫైనల్గా చూస్తే అసలు ఏం మాట్లాడుతున్నావు బ్రో? కామన్ సెన్స్ ఉందా కొంచెమైనా? అంటే యూట్యూబర్స్ని ఎవరైతే నేను ఫాలో అవుతున్నారో వాళ్ళంతా బ్రెయిన్లెస్ లాగా కనిపిస్తున్నారా మీకు? మీ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బ్రెయిన్లెస్ ఫెలోస్ లాగా కనిపిస్తున్నారా మీకు? ఒకసారి ఇప్పుడు మీరు పెట్టారు కదా వీడియో, ఆ వీడియో కింద కామెంట్స్ చూడండి, దారుణంగా ఉంటాయి. మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది తయారవుతారు బ్రో. ఈ విధంగా మీరు మోటివేషన్ లాగా ఒక వీడియో చేసినా పర్లేదు, కానీ డైరెక్ట్ ఒక రివ్యూ దాంట్లోకి వచ్చేసి, ఒక డిస్కషన్ వీడియోలోకి వచ్చేసి అక్కడ మీరు మాట్లాడుతూ ఒక 1 minute నేను పబ్జి గేమ్ ఆడాను, రిలీజ్ అయ్యాను, ఇక తగ్గేది లేదు, కమ్బ్యాక్ పుష్పరాజ్ ఏంటి బాబోయ్, నీకు దండం భయ్యా. సో ఇది గైస్ ఇవాళ వీడియో. నిజంగా చెప్తున్నా, ఇలాంటి వ్యక్తుల్ని అస్సలు నమ్మకండి. నేను ఇప్పటి వరకు ఒక పాజిటివ్ వీడియోస్ చేశాను, అండ్ నెగిటివ్ వీడియో ఇది. నెగిటివ్ వీడియో చేస్తాను, అది కూడా మన మహీధర్ భయ్య పైన చేస్తానని కళ్ళ కూడా అనుకోలేదు. జస్ట్ అసలు ఈ వీడియో చూశాక వీళ్ళంతా ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారు, ఈ విధంగా ఆడుకుంటున్నారు అని అనుకున్నాను. కానీ భయ్యా నీకు ఆ ట్రోలర్స్, ఆ మీమ్స్ చేసే వాళ్ళే కరెక్ట్ బ్రో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.